అంటే మేము గురుగారి నంబర్ స్క్రీన్ పైన వేస్తున్నామండి. మరి మీరు నేరుగా గురుగారికి కాల్ చేయొచ్చు. సాయంత్రం వేళ కాల్ చేసినట్టయితే గురుగారు ఫ్రీగా ఉంటారు 2 గంటలు. మరి మీరు మీ సమస్యలకి చక్కటి పరిష్కారం కూడా తీసుకోవచ్చు. మరో కాలర్ రెడీగా ఉన్నారండి. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి. పూజలు ఫలితాలు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు చెప్పండి. నా పేరు విష్ణు మేడం. విష్ణు గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? చిత్తూరు నుంచి మేడం. చిత్తూరు నుంచి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి తెలుసుకోవాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి విష్ణు గారు. 16/6/1990. 16/6/1990. 7:25 PM మేడం. 7:25 PM సాయంత్రం వేళ. ఎక్కడ జన్మించారు? చిత్తూరే మేడం. చిత్తూరేనా? ఓకే అండి. మరి మీ సమస్య ఏంటో ఇక్కడ గురుగారికి అడిగి తెలుసుకోండి. మాట్లాడండి గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పండి. పెళ్లి గురించి అడగదాం కాల్ చేసాం. పెళ్లి తర్వాత ఎలా ఉంటుంది పిల్లలు అది? అయ్యా, నీవు ధనుర్లగ్నం ఉత్తరాభాద్ర నక్షత్రం మొదటి పాదము మీన రాశిలో పుట్టావు. మరి మ్యారేజ్ అయిందా అవలేదా? అవలేదు గురుగారు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, నీది దిశోభవ లగ్నం. దిశోభవ లగ్నానికి ఏంటంటే కొంచెం పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అందులో నీ దిశోభవ రాశి కూడా. కాబట్టి నువ్వు కోరుకున్న లక్షణాలున్న ఇల్లాలు నుంచి ఎక్స్పెక్ట్ చేయకు. అందులో నువ్వు సాక్షాత్ శ్రీ మహాదేవుడి యొక్క జన్మ నక్షత్రంలో పుట్టావు. కాబట్టి అందులో నీ నక్షత్రానికి అధిపతి శనీశ్వరుడు. కాబట్టి కొంచెం నువ్వు కలివిడితనం కానీ అందరితో మింగిల్ అవటం కానీ తక్కువ ఏమిటి. అయితే నువ్వు ప్రస్తుతం నీకు ఏలినాడ్సన్ నడుస్తుంది కాబట్టి ఏలినాడ్సన్లో పెళ్లి అవ్వకపోవడం అంటూ ఉండదు, ఖచ్చితంగా అవుతుంది. మరి నెలకొక శనివారం ఆంజనేయ స్వామికి మానకుండా వడమాల వేయించు. అలాగే పెళ్లి అవ్వటానికి గాను రేపొద్దున ఫ్యూచర్ లో నీ పర్సనల్ లైఫ్ బాగుండడానికి గాను ఏం చేస్తావంటే ప్రతి నెల త్రయోదశి అని తిదుస్తుంది. ప్రతి నెల త్రయోదశి. రేపు శనివారం త్రయోదశి ఉందమ్మా. శని త్రయోదశి సూపర్ కాంబినేషను. కాబట్టి నువ్వు శివుడి మీద పంచదార ఆవుపాలు ఈ కాంబినేషన్ తో శివుడి మీద అభిషేకం చేస్తూ నీవు మంచి భార్యని వసంగమని ఈశ్వరుని ప్రార్థించు. అలాగే పెళ్లి అయిన తర్వాత కూడా ప్రతి నెల త్రయోదశి మానకుండా అభిషేకం చేస్తే నీ వ్యక్తిగత జీవితం కూడా చాలా బాగుంటది. అర్థమవుతుందా? సో ప్రతి నెల త్రయోదశి రోజున ఈశ్వరుడి మీద పంచదార మాత్రమే కలిపిన ఆవుపాలతో అభిషేకం చేస్తూ ప్రస్తుతం పెళ్లి కాలేదు కాబట్టి మంచి భార్యను వసంగమని కోరుకుంటూ చెయ్యి. తదనంతరం పెళ్లి అయిన తర్వాత నీ దాంపత్యం బాగుండాలి, సంతానం కలగాలి, భార్యతో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని కోరుకుంటూ త్రయోదశి మానకుండా అభిషేకం చేసుకో. ఇది నిన్ను సర్వదా కాపాడుతుంది. చేస్తున్న ఉద్యోగం కూడా దాంట్లో ఇబ్బందులు వచ్చి ఆపేయాల్సి వచ్చింది. ఇప్పుడు అదేనయ్యా, ఏలినాడ్సన్ నడుస్తుంది కదమ్మా. ఏలినాడ్సన్ మొదటి దశలో ఉన్నావు కాబట్టి నీకు ఇలాంటి ఫలితాలు వస్తున్నాయి. అయితే నేను చెప్పిన ఈ శివుడి మీద అభిషేకం చేస్తుంటే కొంత మేరకు నీకు ఫలితాలు ఆశాజనకంగా. అయితే ప్రెసెంట్ కేతుమాదశ నడుస్తుంది. కేతు వల్ల ఏమవుతుందంటే నువ్వు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతావు. అంటే చెప్పుడు మాటలు కానీ నరఘోష కానీ ఇలాంటివన్నీ అధికంగా ఉంటాయి. కేతువుకి ఒకటే, సాధ్యమంత వరకు టెంపుల్స్ విజిట్ చేయాలి. వీలైతే దగ్గరలో ఏదైనా పెద్ద పుణ్యక్షేత్రాలు అంటే నీ ఉన్న ఏరియా ఇప్పుడు చిత్తూరు అన్నావు కాబట్టి తిరుమల దగ్గరే లేదా శ్రీకాళహస్తి దగ్గరే లేదా అక్కడికి వెళ్ళి ఒక రాత్రి నిద్ర చేసి దర్శనం చేసుకునిరా. నువ్వు కోరుకున్న నీకున్న సమస్యల నుంచి అలా ఈజీగా బయటపడతావు. సరేనమ్మా? రైట్ రైట్. అద్భుతమైన సమాధానం, ఇక్కడ చక్కటి పరిష్కారం చెప్పారు గురువు గారు. చాలా అద్భుతం అండి. మరొక